వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్. ఈ వీడియోలో క్లాస్ 6th నుండి క్లాస్ 10th వరకు ఇంగ్లీష్లో మ్యాక్సిమం స్కోర్ చేయడానికి అవసరమైనటువంటి ఏరియా మేజర్ అండ్ మైనర్ డిస్కోర్సెస్లో స్టూడెంట్స్ ఏ విధంగా మార్క్స్ స్కోర్ చేయవచ్చు, ఏ విషయాలను దృష్టిలో పెట్టుకోవడం ద్వారా ఈ డిస్కోర్సెస్లో మార్క్స్ తెచ్చుకోవచ్చు అనేది చూద్దాం. ముందుగా ఒక్క మాట, 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు తెలంగాణ లోపల ఎగ్జామ్ అనేది 80 మార్క్స్ కండక్ట్ చేయబడుతుంది. ఈ 80 మార్క్స్ గాను 20 మార్క్స్ ఐ రిపీట్ 20 మార్క్స్ కంప్లీట్గా డిస్కోర్సెస్కే వస్తాయి. ఒక్క నిమిషం వినండి. మైనర్ డిస్కోర్సెస్ అండ్ మేజర్ డిస్కోర్సెస్ అని మనకు రెండు రకాలుగా డిస్కోర్సెస్ అనేవి ఉండటం జరిగింది. ఈ మేజర్ డిస్కోర్సెస్ వచ్చేసి 6th క్లాస్ నుండి 8th క్లాస్ వరకు 12 మార్క్స్కి వస్తాయి. అదేవిధంగా మైనర్ డిస్కోర్సెస్ వచ్చేసి 8 మార్క్స్కి రావటం జరుగుతుంది. అదేవిధంగా మరి 9th అండ్ 10th క్లాస్ వాళ్ళకి చూసినట్లయితే ఈ మేజర్ డిస్కోర్సెస్ వచ్చేసి 10 మార్క్స్కి, అదేవిధంగా ఈ మైనర్ డిస్కోర్సెస్ వచ్చేసి 10 మార్క్స్కి, మళ్ళీ 10+10 మార్క్స్కి రావటం జరుగుతుంది. ఈ రెండు ఏరియాస్లో మేజర్ అండ్ మైనర్ డిస్కోర్సెస్ టోటల్గా 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు 20 మార్క్స్కి ఉన్నాయి. కాబట్టి మరి వీటిల్లో మార్క్స్ స్కోర్ చేయటం ఎలాగా, ఏ విషయాలను దృష్టిలో పెట్టుకోవడం ద్వారా డిస్కోర్సెస్లో బాగా మార్క్స్ సాధించవచ్చు, మొత్తంగా మీకు ఇప్పుడే చెప్పిన విధంగా 20 మార్క్స్కి డిస్కోర్సెస్ అనేవి ఉన్నాయి. అంటే 20 మార్క్స్కి గాను మనం మ్యాక్సిమం ఎన్ని మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉందంటే 19 మార్క్స్ తెచ్చుకోవచ్చు. 19 అయితే ఈ మేజర్ మైనర్ డిస్కోర్సెస్లో ఈ విధంగా మార్క్స్ తెచ్చుకోవటం ఎలాగా, పేపర్లు కరెక్షన్ చేసే వాళ్ళు డిస్కోర్సెస్ని కరెక్షన్ చేసేటప్పుడు, వాల్యుయేషన్ చేసేటప్పుడు మార్క్స్ ఏ విధంగా అవార్డు చేస్తారో తెలుసుకున్నట్లయితే అదే పద్ధతిలో వాళ్ళకు అవసరమైన పద్ధతిలో మనం ఈ డిస్కోర్సెస్ రాస్తే మరి మీరు కోరుకున్నటువంటి ఆ 18 మార్క్స్ లేదా 19 మార్క్స్ తెప్పించే బాధ్యత నాది. కొంచెం జాగ్రత్తగా నేను చెప్పబోయే విషయాలు వినండి. డిస్కోర్సెస్ రాసేటప్పుడు ఏ పాయింట్లు దృష్టిలో పెట్టుకొని రాస్తే మార్క్స్ వేస్తారో చెప్పబోతా ఉన్నాను. దానికంటే ముఖ్యంగా మైనర్ డిస్కోర్సెస్ మనకి ఏమున్నాయో చూద్దాం. ఇవి 9th 10th క్లాస్ వాళ్ళకి 10 మార్క్స్, 6th to 8th క్లాస్ వాళ్ళకి 8 మార్క్స్కి వస్తాయి. చూద్దాం మైనర్ డిస్కోర్సెస్. డైరీ ఎంట్రీ, ఆ తర్వాత చూసినట్లయితే నోటీస్, మెసేజ్, పోస్టర్, ఇన్విటేషన్, ప్రొఫైల్. ఈ ఆరింట్లోనే మనకు మినిమం 2 డిస్కోర్సెస్ అనేవి 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు రావటం జరుగుతుంది. ఈ ఆరింట్లో 10 మార్క్స్కి వస్తాయి. సో వీటిని కరెక్షన్ చేసేటప్పుడు మార్క్స్ ఏ విధంగా అవార్డు చేస్తారనేది చూద్దాం. ఫస్ట్ ఇది ముందుగా ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను. 9th క్లాస్ అండ్ 10th క్లాస్ వాళ్ళకైతే ఈ మైనర్ డిస్కోర్సెస్ 2 రాయవలసి ఉంటుంది, ఒక్కొక్క దానికి 5 మార్క్స్. 6th to 8th క్లాస్ వాళ్ళకైతే 8 మార్క్స్కి ఇవ్వటం జరుగుతుంది. ఇవి ముందుగా 5 మార్క్స్కి ఈ డిస్కోర్సెస్ని కరెక్షన్ చేసేటప్పుడు ఏ విషయాలను దృష్టిలో పెట్టుకుంటారు చూడండి. హౌ టు గెట్ మార్క్స్ ఇన్ మైనర్ డిస్కోర్సెస్. సో ఈ 5 డిస్కోర్సులకి కామన్గా 5 మార్క్స్ వేయాలంటే ఈ పాయింట్స్ మీ డిస్కోర్స్లో ఉన్నట్లయితే 5కు 5 వస్తాయి. మీరు ఎంత కష్టపడ్డా ఇక్కడ నేను చెప్పిన ఈ 5 పాయింట్స్ లేకపోతే మైనర్ డిస్కోర్స్లో మార్క్స్ రావు. చూడండి, లేఅవుట్ లేదా డిజైన్ అంటాం. లేఅవుట్ లేదా డిజైన్, ప్రతి మైనర్ డిస్కోర్స్కి ఒక ప్రత్యేకమైనటువంటి డిజైన్ లేదా లేఅవుట్ అనేది ఉండటం జరుగుతుంది. వీటన్నిటికీ సంబంధించినటువంటి డిస్కోర్సెస్ ఎలా ఈజీగా రాయొచ్చో మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి. అదేవిధంగా ఈ వీడియోలో ఎండ్లో కూడా లాస్ట్ ఒక 20 సెకండ్స్ 30 సెకండ్స్ ఉన్నప్పుడు కూడా వీటికి సంబంధించినటువంటి వీడియోస్ నేను ఎండింగ్లో యాడ్ చేస్తాను, చూడండి. సో ముందుగా లేఅవుట్ అంటాం. సో ఆ డైరీ కానీ, నోటీస్ కానీ, పోస్టర్ కానీ, ఇన్విటేషన్ కానీ, ప్రొఫైల్ కానీ, అది ఏదైనా సరే దానికి సంబంధించినటువంటి స్పెసిఫిక్ డిజైన్ ఉంటుంది. అది ఆ మోడల్లో డిజైన్ చేసినందుకు 1 మార్క్ ఇవ్వబడుతుంది. లాంగ్వేజ్ వరకు వెళ్ళాల్సిన పనిలే. అది డిజైన్, ఫర్ ఎగ్జాంపుల్ డైరీ షేప్లో ఉంటే, లేదా ఇన్విటేషన్ చూడగానే ఇన్విటేషన్ లాగా అనిపిస్తే, పోస్టర్ చూడగానే పోస్టర్ లాగా, నోటీస్ చూడగానే నోటీస్ లాగా అనిపిస్తేనే 1 మార్క్ పడిపోద్ది. 1 మార్క్ దానికి వచ్చినట్టే. ఇక రెండవది అతి ముఖ్యమైనది కొహెరెన్స్. ఇదన్ని ఇక్కడ ఉన్నవి ఈ నేను చెప్పినటువంటి 6 డిస్కోర్స్లకి కామన్గా చూసే పాయింట్స్ ఇవి. కొహెరెన్స్ అంటే మరి మీకు అర్థమవుతుందో లేదో. కొహెరెన్స్ అంటే ఏంది, మీరు ఏదైనా ఒక విషయం గురించి రాస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ సెంటెన్స్లో ఏ విషయం గురించి అయితే స్టార్ట్ చేయటం మొదలుపెట్టారో, ఏ విషయం గురించి, అది ఫస్ట్ కావచ్చు, మిడిల్ కావచ్చు, ఎండింగ్ వరకు కావచ్చు, అసలు మీరు ఏ విషయం గురించి అయితే రాస్తా ఉన్నారో అది త్రూ అవుట్ మొత్తం డిస్కోర్స్లో మొత్తం కూడా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కంటిన్యూ చేయటం.
అంటే ఒక డిస్కోర్స్లో ఒకే రకమైనటువంటి విషయాలను ప్రజెంట్ చేయగలగటం. అంటే మనం తలా తోక లేకుండా, కొందరు అంటారు చూసారా, అర్థం పర్థం లేకుండా రాయటం మాట్లాడటం అంటారు చూసారా, అలా రాసినట్లయితే దానికి కొహరెన్స్ లేదంటాం. అంటే మీరు ఎత్తుకున్న పాయింట్ ఏదైతే ఉంటుందో, ఏ విషయం గురించి అయితే చెప్పదలుచుకున్నారో దాన్ని డీవియేట్ అవ్వకుండా స్టార్ట్ చేసి డెవలప్ చేసి ఎండింగ్ చేయటం. అలా చేసినట్లయితే అంటే ఒకే విషయం పైన, ఒకే అంశం పైన, తీసుకున్న విషయం పైన మొదలు పెట్టడం, డెవలప్ చేయటం, ఎండ్ చేయటం. అంటే డీవియేట్ అవ్వకుండా కనెక్టెడ్గా అన్ని సెంటెన్సెస్ ఉన్నట్లయితే అది కొహెరెన్స్ అంటాం. ఇది డిస్కోర్సెస్కే కాదు, ఎక్కడైనా సరే మనం బయట రియల్ లైఫ్లో కూడా మాట్లాడేటప్పుడైనా అర్థం పర్థం లేకుండా మాట్లాడటం కాదు. ఏ విషయం అయితే మాట్లాడదలుచుకున్నామో దాన్ని స్టార్ట్ చేయాలి, డెవలప్ చేయాలి, ముగించాలి. అది కొహెరెన్స్ అంటాం. రాసినా మాట్లాడినా అది ఉండవలసిందే ఎవరికైనా. ఇక మూడవ పాయింట్ మార్క్ దీనికి ఇస్తారు, అప్రోప్రియేట్ లాంగ్వేజ్. సో మెసేజ్కి ఒక రకమైన లాంగ్వేజ్ వాడతాం, డైరీకి ఎలాంటి లాంగ్వేజ్ వాడతాం, పోస్టర్కి ఎలాంటి లాంగ్వేజ్ వాడతాం, ఇన్విటేషన్కి ఎలాంటిది వాడతాం, అదేవిధంగా ప్రొఫైల్, వీటన్నిటికీ మన డిస్కోర్సెస్లో పర్టికులర్ లాంగ్వేజ్ అంటే అంతా ఇంగ్లీషే. లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అట్లా కాదు. సో కన్విన్సింగ్ సూటబుల్ లాంగ్వేజ్ ఏదైతే అంటామో దేనికి అవసరమైనటువంటి భాష అదే పద్ధతిలో రాసినందుకు గాను 1 మార్క్. 3 మార్క్స్కి ఇక్కడ పడిపోయినాయి. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ గ్రామాటికాలిటీ. అంటే సెంటెన్సెస్లో గ్రామర్ ఉండాలి. అంటే సెంటెన్సెస్ రాంగ్ ఉండకూడదు. గ్రామర్ రూల్స్ ఫాలో అవుతూ సరైనటువంటి సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తే 1 మార్క్. పంక్చువేషన్స్ అతి ఈజీగా వచ్చేటువంటి మార్క్ ప్రతి ఒక్కడికి పంక్చువేషన్స్ పెట్టడం ద్వారా, సెంటెన్సెస్ని క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయటం, ఫుల్ స్టాప్తో ముగించడం, కామాలు, క్వశ్చన్ మార్క్స్ ఇట్లాంటి పెద్దగా మీరు అన్నీ ఏమేమి బెటర్, కానీ కనీసం క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేసి ఫుల్ స్టాప్లన్నా సెంటెన్సెస్కి పెట్టినట్లయితే 1 మోర్ మార్క్. సో 5 మార్క్స్ అనేవి ఈ విధంగా అవార్డ్ చేయబడతాయి. మీరు రాసేటువంటి మైనర్ డిస్కోర్సెస్లో ఈ పాయింట్స్ తప్పనిసరిగా ఉండేటట్టుగా చూసుకోండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా లేఅవుట్, డైరీ మీకు లేఅవుట్ తెలుసు, మెసేజ్ లేఅవుట్ తెలుసు, నోటీస్ లేఅవుట్ తెలుసు. మన ఛానల్లో ఉన్నాయి చూడండి, అన్ని డిస్కోర్స్లు ఎట్లా ఉండాలి ప్రతిదానికి మోడల్ చూపించాను. సో అది లేఅవుట్ తెలుసుకొని పంక్చువేషన్స్ పెట్టినా మినిమం 2 మార్క్స్ వస్తాయి. ఇచ్చినటువంటి క్వశ్చన్కి రిలేటెడ్గా రాసేస్తే ప్రతి వాళ్ళకి అసలు డిస్కోర్సెస్లో 4 మార్క్స్, 3.5 మార్క్స్ పబ్లిక్ ఎగ్జామ్లో వస్తాయి. తక్కువలో తక్కువ 3.5 మార్క్స్ వస్తాయి. ఎట్లా రాసినా సరే సరైనటువంటి లేఅవుట్ పెట్టి రాస్తే మినిమం 3.5 మార్క్స్, 4 మార్క్స్ వస్తాయి. మ్యాక్సిమం 5 వేయొచ్చు, కొన్ని సందర్భాల్లో మ్యాక్సిమం మార్క్స్ 4.5గా ఉంటుంది. సో ఇది మైనర్ డిస్కోర్సెస్కి అవార్డు చేసేటువంటి తీరు. ఇంకా నెక్స్ట్ వెళ్ళినట్లయితే మేజర్ డిస్కోర్సెస్ మనం చూస్తే, మేజర్ డిస్కోర్సెస్ మనకు 2 రకాలుగా ఉన్నాయి. టెక్స్ట్ డిపెండెంట్ మేజర్ డిస్కోర్సెస్, టెక్స్ట్ ఇండిపెండెంట్ డిస్కోర్సెస్. అంటే సిలబస్లో నుండి ఇచ్చేటువంటి డిస్కోర్సెస్ని టెక్స్ట్ డిపెండెంట్ అంటాం. సిలబస్లో లేకపోయినా బయట టాపిక్స్ నుంచి డిస్కోర్సెస్ తయారు చేయమని అడుగుతారు, వాటిని టెక్స్ట్ ఇండిపెండెంట్ అంటాం. ముందు టెక్స్ట్ డిపెండెంట్ ఏమొస్తాయో చూడండి. 6th to 10th క్లాస్ ఇవన్నీ కూడా ఇంటర్వ్యూ, తర్వాత వస్తే కాన్వర్జేషన్, స్టోరీ లేదా నేరేటివ్ అని పిలుస్తాం మూడవది. 4th వన్ వచ్చేసి కొరియోగ్రఫీ స్క్రిప్ట్, 5th వన్ డిస్క్రిప్షన్, అండ్ ఫైనల్లీ ప్లే స్క్రిప్ట్. ఇవి టెక్స్ట్ డిపెండెంట్ డిస్కోర్సెస్ 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు. ఇంకా టెక్స్ట్ ఇండిపెండెంట్ చూసినట్లయితే లెటర్ రైటింగ్. ఇది సిలబస్లో ఉండాలని లేదు, ఏదో ఒక విషయం పైన లెటర్ రాయమని అడుగుతూ ఉంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ డిస్కోర్స్ 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు. ఇది లేకుండా ఎగ్జామ్ ఉండే అవకాశం 10% కూడా ఉండదు. 90% ఇది డిస్కోర్సెస్లో ఎగ్జామ్లో వస్తుంది ఇది. తర్వాత చూస్తే బయో స్కెచ్, చాలా ఈజీ, చాలా సింపుల్. మన ఛానల్లో వీటన్నిటికి సంబంధించినవి ఉన్నాయి, చూడండి ఒక్కసారి. ఇంగ్లీష్ విత్ జగదీష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ప్లేలిస్ట్లోకి పోయి చూడండి, మన వీడియోస్లో చూడండి. వీటన్నిటికి సంబంధించి చాలా ఈజీ మెథడ్లో ఈ డిస్కోర్సెస్ ఎట్లా రాశానో చూడండి. 3rd వన్ వచ్చేసి న్యూస్ రిపోర్ట్, 4th వన్ వచ్చి స్పీచ్, అండ్ 5th వన్ వచ్చేసి ఎస్ఏ. మొత్తంగా 6+5 11 మేజర్ డిస్కోర్సెస్ ఉన్నాయి. వీటిల్లో నుంచి ఎగ్జామ్స్ లోపల 2 వస్తాయి. 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు చాయిస్ అనేది ఉంటుంది, 2 వస్తాయి, 1 రాయొచ్చు. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ 6 నుంచి 1 వస్తుంది, ఈ 5 నుంచి 1 వస్తుంది. మీరు ఎప్పుడు క్వశ్చన్ పేపర్ చూసినా అంతే ఉంటుంది. చాయిస్ ఇచ్చేటప్పుడు ఇందుట్లోదే చాయిస్ ఎవరు, ఈ 6 1 తీసుకుంటారు ఎగ్జామినేషన్లో, ఈ 5 1 తీసుకుంటారు. ఈ సెట్లో 1, ఈ సెట్లో 1, అంతేగాని ఇందుట్లో 2 తీసుకొని ఇది అసలు వదిలేయరు. గుర్తుపెట్టుకోవాలి మరి అందరు కూడా. ఈ 6 1. మీరు ఇంకా శక్తివంతులైనట్లయితే, ఇన్ని ప్రిపేర్ కాలేని వాళ్ళు ఇంకా ఈ ఐదు కానీ ఈ 6 కానీ సరిగ్గా ప్రిపేర్ అయితే ఏదో ఒక సెట్ను వదిలేస్తే మరి అట్లా కూడా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. కాకపోతే కొన్నింట్లో ఇవి వీటిలో కొన్ని ఈజీ ఉంటాయి, కొన్నిట్లో ఇవి ఈజీ ఉంటాయి కొన్ని. అందుకే మిక్స్డ్గా ప్రిపేర్ అవ్వండి. పూర్తిగా అలా ఏదో ఒక సెట్ ప్రిపేర్ అయితే ప్రమాదం వస్తుంది. సో మేజర్ డిస్కోర్సెస్కి మార్క్స్ ఎట్లా అవార్డు చేస్తారో చూద్దాం.
చూడండి, హౌ టు గెట్ మార్క్స్ ఫర్ మేజర్ డిస్కోర్సెస్. ఇవి 10 మార్క్స్కి ఎలా ఇస్తారో చూద్దాం. ముందుగా ప్రాపర్ బిగినింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. అప్రోప్రియేట్ బిగినింగ్. ఏ డిస్కోర్స్నైనా సరైనటువంటి పద్ధతిలో స్టార్ట్ చేసినందుకు 1 మార్క్. ప్రాపర్ ఎండింగ్, స్టార్ట్ చేయటం ముగించటం 1 మార్క్ ప్లస్ 1 మార్క్, 2 మార్క్స్కి అక్కడికి అయిపోయినాయి. అప్రోప్రియేట్ లాంగ్వేజ్ చెప్తున్నాం కదా, కాన్వర్జేషన్ కావచ్చు, ఇంటర్వ్యూ కావచ్చు, కొరియోగ్రఫీ స్క్రిప్ట్ కావచ్చు, దేనికి అవసరమైనటువంటి లాంగ్వేజ్, దానికి సూటబుల్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది, దానికి 2 మార్క్స్. కొహెరెన్స్ ఇంతకుముందే చెప్పాను. కొహెరెన్స్ అంటే మొత్తం డిస్కోర్స్ కూడా ఒకే అంశం పైన కనెక్టెడ్గా ఉండాలి. సెంటెన్సెస్ అన్నీ కనెక్ట్ అయిపోతూ, కనెక్ట్ అంటే కంజంక్షన్ యాడ్ చేసినంత మాత్రం కనెక్ట్ అవటం కాదు, ఐడియాస్ కనెక్ట్ అవ్వాలి. ఏదో కంజంక్షన్స్ పెట్టి కనెక్ట్ చేసినాం ఇంతేనా సార్ అంటే అది కాదు. ఒక సెంటెన్స్కి ఇంకో సెంటెన్స్కి, ఒక పారాగ్రాఫ్కి ఇంకొక పారాగ్రాఫ్కి మొత్తంగా చూస్తే ఒకే అంశం పైన చర్చ జరగాలి. దాన్నే కొహెరెన్స్ అంటాం. అండ్ దానికి 1 మార్క్ ఉంటుంది. పంక్చువేషన్స్, ప్రతి డిస్కోర్స్ కూడా మేజర్ డిస్కోర్స్లో ఫుల్ స్టాప్, కామాలు, క్వశ్చన్ మార్క్స్, ఇన్వర్టెడ్ కామాస్ ఇట్లాంటివి పెట్టినందుకు గాను 1 మార్క్ ఇవ్వబడుతుంది. గ్రామాటికాలిటీ, గ్రామర్ రూల్స్ ఫాలో అయినందుకు 1 మార్క్. డిస్కోర్స్ మార్కర్స్, షార్ట్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, దే మేక్ డిస్కోర్సెస్ వెరీ న్యాచురల్. అంటే లైవ్గా మనం ఏదో బట్టి రాసినట్టు కాకుండా, బై హార్ట్ చేసినట్టు కాకుండా, షార్ట్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఏదైతే ఉంటాయి వీటన్నిటిని నేను డిస్కోర్సెస్లో వాడాను, చూడండి. అండ్ ఫైనల్లీ ప్రాపర్ ఆర్గనైజేషన్, చెప్తున్నాం కదా, అన్నీ కూడా ఐడియాస్ అన్నీ కూడా ప్రాపర్గా ఆర్గనైజ్ చేయాలి, ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో రాయగలగటం, దానికి 2 మార్క్స్. ఇప్పుడు మొత్తంగా ఇవి మీరు కౌంట్ చేసినట్లయితే 10 మార్క్స్ అనేది కౌంట్ చేయడం జరుగుతుంది. ఒకటి అర తప్ప ఆల్మోస్ట్ ప్రతి డిస్కోర్స్లో కామన్గా ఈ ఫీచర్సే ఫాలో అవుతాం పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు. ఈ విధంగా ఈ పాయింట్స్ మీరు మీ డిస్కోర్స్లో వస్తున్నాయో లేదో చూసుకొని రాయగలిగినట్లయితే మరి మీ మార్క్స్ ఎక్కడికి పోవు. మీరు అనుకున్నటువంటి 9 మార్క్స్ లేదా 9.5 మార్క్స్, 9.5 వరకు వస్తాయి. 10కి 10 అయితే రావు. అదేవిధంగా 6th to 8th క్లాస్ వాళ్ళు 12 మార్క్స్కి రాస్తారు కాబట్టి 11.5 వరకు కూడా వేసే అవకాశం ఉంటుంది. సో ఇలా మీరు జాగ్రత్తగా ఫాలో అయ్యి రాసినట్లయితే మీ డిస్కోర్సెస్లో మీకు అనుకున్నటువంటి మార్క్స్ వస్తాయి. ఈ విధంగా ఫాలో అయ్యి మీరు డిస్కోర్సెస్ రాస్తారని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.